వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. బ్రతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను అని ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. మహబూబ్ నగర్ లో కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక శ్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్న కన్న తండ్రి గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పనిచేస్తూ భార్య 2 కుమారులను పోషిస్తూ బాలరాజ్ అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో భర్త దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి చిన్న కుమారుడితో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. బాలరాజ్ స్థానికంగా హోటల్లో పనిచేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్న క్రమంలో తీవ్ర అనారోగ్యంతో పెద్ద కుమారుడు హరీష్ మృతి చెందాడు. కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక శ్మశానంలో 8 గంటల పాటు బ్రతుకుతున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్న దృశ్యం పిండేసింది. ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కన్న కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి 8 గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. నీకు ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఉండలేనా, ఏం బాధపడకుండా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండను.